ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు. శోధనలను ఎదుర్కొనుటలో ఓర్పు అవసరం. ఆ విధంగా సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ శోధనలు ఇప్పుడు ఇక ముందు కూడా విశ్వాసుల జీవితాలలో మేలుకే పనిచేస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలలో శోధనలు విశ్వాసులకు ఆనందాన్ని ఇవ్వవు. ఓర్పు కలిగి సహనంతో వాటిని జయించుటకు దేవునిని ఆశ్రయంగా చేసుకుంటే అవి తీసుకువచ్చే మంచి ఫలితాల మూలంగా విశ్వాసులకు ఆనందం కలుగుతుంది. ఈ విషమ పరీక్షల ద్వారా మనలను మరింత మంచివారిగా, ఆధ్యాత్మికంగా, విశ్వాసంలో మరింత బలవంతులుగా చేయుటకు దేవుడు వాటిని మన జీవితాలలోనికి అనుమతిస్తాడు. సహనము అంటే ఇక్కడ యాకోబు యొక్క ఉద్దేశం ఏది వచ్చినా భరించడం, ఓపికతో క్రీస్తుపై నమ్మకం పెట్టుకుని దేవునిపైనే ఆధారపడడం. ఈ విధంగా నమ్మకంగా నిలిచిన వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారికి జీవ కిరీటం లభిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఏ మనిషి జీవితంలో అయినా శోధనను అనుమతించాడు అంటే ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను సరిదిద్ది ఆత్మీయంగా ఒక క్రమశిక్షణ కలిగి ఎదుగుటకు వాటిని ఉపయోగిస్తాడు. ఈ క్రమంలో విశ్వాసి తప్పక ఓపిక కలిగి వాటిని ఎదుర్కొనుటకు సిద్ధపడితే వారు ధన్యులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. శోధనలే కాదు, దేవుని పేర మనులను ద్వేషించి దూషణ మాటలు పలుకునప్పుడు వాటిని అంతము వరకు సహించి నిలబడే వారికి గొప్ప విమోచన ఉంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పౌలు తన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎన్ని శ్రమలు, వేదనలు, బలహీనతల యందు ఎక్కడా తన గురి దేవునిపై నుండి తప్పనీయక ఓపికతో గమ్యాన్ని చేరాలి అన్న స్థిర నిశ్చయంతో పరిగెత్తాడు. కనుకనే తన కొరకు పరలోకంలో నీతి కిరీటం దాచబడి ఉంది అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా అదే రీతిగా ఓపిక కలిగి శోధనలను సహించుటకు సిద్ధపడితే మనము ధన్యులమే. ఆమేన్.